అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అని అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి CN02/2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రిక్వైర్మెంట్ వచ్చేసరికి టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో వీటి గురించి అయితే చూద్దాము. ఫస్ట్ వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆ నుంచి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ నుంచి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ నుంచి మొత్తం సిటిజన్ ఆఫ్ ఇండియా ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఆ నుంచి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి, అన్నీ కూడా అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనమైతే వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేది అయితే ఏంటంటే అయితే చూద్దాము. సో మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 21వ తేదీ జూన్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 28వ తేదీ జూన్ 2025 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 28వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇంకొచ్చేసరికి లాస్ట్ డేట్ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సబ్మిషన్ వచ్చేసరికి 30వ తేదీ జూలై 2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైనా మాడిఫికేషన్స్ లేదా కరెక్షన్స్ సంబంధించి లేదా పేమెంట్ ఏదైనా కరెక్షన్స్ ఏదైనా అంటే తప్పులు కరెక్షన్ చేయడానికైతే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. 1వ తేదీ ఆగస్ట్ నుంచి 10వ తేదీ ఆగస్ట్ 2025 వరకు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి టైం వచ్చేసరికి 18వ తేదీ ఆగస్ట్ నుంచి 15వ తేదీ ఆగస్ట్ 2025 వరకు అయితే టైం అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఎట్లా ఉంటుంది, డేట్ ఆఫ్ సబ్మిట్ సిబిటీ ఎప్పుడు ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి, ఆ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తం అన్నీ కూడా అయితే మనమైతే ఇప్పుడైతే చూద్దాము. సో ఇది వచ్చేసరికి మొత్తం ఆన్లైన్ ద్వారా మాత్రమే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, 28వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్కి టెక్నీషియన్ గ్రేడ్ 1 టెక్నికల్ వచ్చేసరికి యాజ్ పర్ 7th CPC లెవెల్ 5 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో శాలరీ ఇనిషియల్ పే వచ్చేసరికి 29,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి B-1 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి 1 జూలై 2025 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో మొత్తం ఇవి రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 183 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి లెవెల్ 2 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇనిషియల్ పే వచ్చేసరికి 19,900 అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి అనెక్సర్ ఏ ప్రకారం అయితే పోస్ట్ వైజ్ పారామీటర్స్ ఏంటనేది అయితే చూద్దాము. సో దీని యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 1 జూలై 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే మన యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి మనకైతే ఇవి 6,055 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో గ్రాండ్ టోటల్ మనకున్న వేకెన్సీ వచ్చేసరికి 6,238 వేకెన్సీ అనేది అయితే ఉన్నాయి. సో జోనల్ వైజ్ అండ్ రైల్వే ఆర్ఆర్బీ వైజ్ జోనల్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారంట. వాటి గురించి అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆన్లైన్ ద్వారా అయితే మనం పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. అండ్ వాటి గురించి అయితే మొత్తం చూద్దాము. CBT ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తం మనకు ప్రాసెస్ ఏంటి అనేది అయితే మొత్తం ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో మెడికల్ ఫిట్నెస్ ఉండాలని అయితే చెప్తున్నారు యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారము. అండ్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి అయితే మొత్తం ఇప్పుడైతే మనం చెక్ చేద్దాము.
సో ఈ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి సిబిటి ఎగ్జామ్లో. అండ్ షార్ట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి మనకైతే 1:1 రేషియోలో వేకెన్సీలో మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ సిబిటి హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బ్యానర్డ్ ఐటమ్స్, అంటే మన ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఐటమ్స్ బ్యానర్డ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే నేనైతే చెప్పుకుంటూ అయితే వెళ్తాను. సో ఇక్కడైతే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఎనీ లాస్ట్ మినిట్ రష్ ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ విషయానికి వచ్చేసరికి rrb.help@csc.gov.in అనే మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది 9592001188 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. లేదా 01725653333 అని అయితే నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే వేకెన్సీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ నేపాల్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. 1 జూలై 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి సో SC ST వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకు 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు OC అండ్ EWS వాళ్ళకి 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకి వచ్చేసరికి 6 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్లోనే SC ST వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి 8 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో OC అండ్ EWS వాళ్ళకి 10 years, OBC వాళ్ళకి 13 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోనే SC ST వాళ్ళకైతే 15 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి టెక్నీషియన్ వాళ్ళకి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి SC ST వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ OC అండ్ EWS వాళ్ళకైతే 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 6 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్ళకైతే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది 8 years అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OC అండ్ EWS వాళ్ళకి 10 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే OBC వాళ్ళకి వచ్చేసరికి 13 years అండ్ SC ST వాళ్ళకైతే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏ మధ్యలో ఉండాలంటే 18 నుంచి 33 సంవత్సరాల కౌంట్ విషయానికి వచ్చేసరికి 2 జూలై 1992 నుంచి తర్వాత అయితే పుట్టుండాలని అయితే చెప్తున్నారు ఈ OC అండ్ EWS వాళ్ళకి. అండ్ OBC వాళ్ళకి వచ్చేసరికి 2 జూలై 1989 ముందు అంటే తర్వాత అయితే పుట్టి ఉండాలి. అండ్ SC ST వాళ్ళకైతే 2 జూలై 1997 తర్వాత అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అందరికీ వచ్చేసరికి 1 జూలై 2007 కంటే అంతకంటే ముందు అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే ఈ ఇయర్స్ మధ్యలో అయితే పుట్టి ఉండాలి. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వచ్చేసరికి OC వాళ్ళు అయితే 2 జూలై 1995 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలి. అండ్ OBC వాళ్ళకి వచ్చేసరికి 2 జూలై 1992 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలి. లేదంటే SC ST వాళ్ళు వచ్చేసరికి 2 జూలై 1990 నుంచి 1 జూలై 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది ఏజ్ లిమిట్ విషయానికి సంబంధించి. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఉందంట. అక్కడైతే మనమైతే చెక్ చేద్దాము. సో ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఎవరైతే ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ నుండి ఇంకా పెండింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేయొద్దని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ విల్ నాట్ యాక్సెప్ట్ అని చెప్తున్నారు. డైరెక్ట్గా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇక్కడ ఫస్ట్ చూద్దాము. ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారో
వీళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి రీఫండ్ అవుతుందంట, బ్యాంక్ ఛార్జెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత మనకైతే ఈ అమౌంట్ అనేది అయితే మనకైతే రీఫండ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎవరైతే ఎక్సెప్ట్ అంటే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అండి. సో ఎప్పుడైతే సిబిటి ఎగ్జామ్ రాస్తారో అప్పుడు ఏంటంటే మీకైతే మీ అకౌంట్లోకి 400 రూపాయల అమౌంట్ అయితే ఎనికి పడుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది ఫీజు అప్లికేషన్ ఫీజుకు సంబంధించి. సో ఆన్ టైంలో అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయండి అని అయితే చెప్తున్నారు. సో ఈ పేమెంట్ విషయానికి వచ్చేసరికి మనకైతే ఆన్లైన్ త్రూ మోడ్ ఓన్లీ అని చెప్తున్నారు. సో ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అయితే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళ కిందకి ఎవరు వస్తారు, ఇన్కమ్ ఎంతలోపు ఉండాలి, సో ఇలా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో రీఫండెడ్ అమౌంట్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ 400 రూపీస్ అండ్ 250 రూపీస్ రిటర్న్ అయితే పడుతుంది. సో మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వండి అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది అప్లికేషన్ ఫీజు విషయాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ ఏదైతే ఇంకా వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి ఎస్ఎస్సి నుంచి కూడా మనకి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ కూడా జాబ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో వాటికి ఇంకా ఎవరైనా కానీ అప్లై చేయకపోతే దానికి కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. వాటి యొక్క వీడియోను అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వన్స్ విజిట్ చేయండి. సో అప్పుడైతే మీకైతే డెఫినెట్లీ వీడియోస్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షెడ్యూల్ వెన్యూ ప్రకారం ఏంటంటే మనకైతే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం మనకైతే ఈమెయిల్ ద్వారా అయితే డెఫినెట్లీ ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ సంబంధించి ఇది వచ్చేసరికి సిలబస్ అండ్ ప్యాటర్న్ విషయాలు సో ఎలా ఇచ్చారని అయితే చూద్దాము. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అయితే ఇచ్చారంట. సో దీనికి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అది నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అయితే చెప్తున్నారు. అండ్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అని చెప్తున్నారు. సో సిబిటి ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్ ప్రకారము నార్మలైజేషన్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో అండ్ వేరియస్ కమ్యూనిటీస్ వాళ్ళకు పర్సంటేజ్ ఎంత రావాలంటే ఓసీ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25% అట్లయితే రావాలి ఎలిజిబిలిటీకి అయితే అని అయితే చెప్తున్నారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి తర్వాత అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి సో ఇది వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అండి. సో ఇది వచ్చేసరికి టాపిక్స్ అయితే ఇచ్చారు చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ నుంచి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ నుంచి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, తర్వాత బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క సిలబస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎట్లా, ఏమేమి, ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ అనేది అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి టెంటేటివ్ సబ్జెక్ట్ వైజ్ అని అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించండి. ఫస్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తాడు 10 మార్కులకి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ ఇస్తాడు 15 మార్కులకు. అండ్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తాడు 20 మార్కులకి. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 20 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 మార్కులకి 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకేంటంటే 100 క్వశ్చన్స్ ఇచ్చి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే పేపర్ వేరీ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ప్యాటర్న్ ఫర్ లెవెల్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి. సో ఇంకా ఇది పేపర్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1
సిగ్నల్కి సంబంధించి. ఇది వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించండి సిలబస్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి 90 minutes ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి నార్మలైజేషన్ ఉంటుందని అయితే చెప్తున్నారు. దీనికి కూడా వచ్చేసరికి మినిమం పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసరికి సో ఓసీ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% అయితే రావాలని అయితే చెప్తున్నారు. సో సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది, అండ్ జనరల్ సైన్సెస్ అండ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సిలబస్ ప్రాసెస్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏమేమి టాపిక్స్ నుంచి ఎన్ని అయితే చూద్దాము. మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం మనకి 25 క్వశ్చన్స్ ఇస్తాయి 25 మార్కులకి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్కులకైతే ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులకైతే ఉండడం జరుగుతుంది. టోటల్గా మనకైతే 100 క్వశ్చన్స్ ఇచ్చి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో సెలెక్ట్ అయిన తర్వాత మనకేంటంటే మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ వెరిఫికేషన్ అనేది చెకప్ ఉంటుంది. సో మెడికల్గా ఫిట్నెస్ అయితే తర్వాత మనకైతే పోస్టింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సింది ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఇవ్వడం జరిగింది. సో అకౌంట్ క్రియేట్ చేయాలి, తర్వాత ఐడెంటిటీ అథారిటీ అయితే ఇవ్వాలంట. సో దాని తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్లైన్స్ని యాక్సెప్ట్ చేయాలని అయితే చెప్తున్నారు అప్లికేషన్స్లో. సో దాన్ని బట్టి అప్లోడ్ చేయాలి. అండ్ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ అప్లికేషన్ అయితే చెప్తున్నారు. సో ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు లైవ్ క్యాప్చరింగ్ ఫోటో సిగ్నేచర్ అనేది అయితే లైవ్ క్యాప్చరింగ్ అయితే తీసుకుంటారు ఫోటో అనేది. సో మ్యాండటరీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్కి సో జేపీజీ ఫార్మేట్లో ఇవ్వాలంట. ఏదైతే ఎస్సీ ఎస్టీ పీడిఎఫ్ ఫార్మాట్ స్పెసిఫికేషన్ గివెన్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళైతే ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళు ట్రావెలింగ్కి ఫ్రీగా ఉంటుంది అండి ఎగ్జామినేషన్స్ అండ్ ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ ఆ నుంచి మెడికల్ ఫిట్నెస్కి కానీ. సో వాళ్ళకి ఏంటంటే ఎస్టీ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి పాస్కి సంబంధించి ఫ్రీ ఉంటుంది. సో అందుకని వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో పెన్ను మనకైతే ఇమేజ్ సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ లింక్ బ్యాకింగ్ పెన్తో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. స్పెసిఫికేషన్ ఆఫ్ సిగ్నేచర్ వచ్చేసరికి జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మేట్లు ఉండాలి. 30 KB నుంచి 49 KB మధ్యలో ఉండాలి. పిక్సెల్స్ వచ్చేసరికి మినిమం 140 నుంచి 60 KB మధ్యలో ఉండాలి అని అయితే ఇవ్వడం జరిగింది. సో రిజెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అకౌంట్ రిలేటెడ్ సిగ్నేచర్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఏమేమి సిగ్నేచర్ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి అయితే చెక్ చేయండి. సో ఫ్రీ ట్రైన్ ట్రావెల్కి వాళ్ళైతే ఇక్కడ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే అండ్ అసిస్టెంట్ ఆఫ్ సబ్స్క్రైబ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ మాడిఫికేషన్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ లొకేషన్స్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అయితే ఏ లొకేషన్స్ ఎక్కడ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, కోల్కతా, గువాహతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్ అండ్ బిలాస్పూర్ సంబంధించి ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మాడిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసరికి మనకైతే 200 రూపీస్ 250 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ అమౌంట్ అనేది ఏంటంటే నాన్ రీఫండబుల్ అండి, ఎందుకంటే మనం కరెక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తున్నాం కదా అమౌంట్. సో దానికి వచ్చేసరికి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది అయితే మనకైతే రిటర్న్ అయితే రాదని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే పోస్ట్ వైజ్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించండి. సో దానికి సంబంధించి అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బీఎస్సీలో కంబైన్డ్ విత్ సబ్స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ అండి. సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా
SSLC ప్లస్ ITI అయితే చదివి ఉండాలి. NCVT లేదా SCVT ట్రేడ్ కింద ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఆ నుంచి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఆ నుంచి మెకానిక్ మోటార్స్ ఇట్లా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో SSCతో పాటు మనకైతే ITI అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా 10th క్లాస్తో పాటు ITI అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 క్యారేజ్ అండ్ వ్యాగన్ వచ్చేసరికి సో దీనికి కూడా ఏంటంటే 10th క్లాస్తో పాటు ITI అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 6th పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్ అండి. ఇది వచ్చేసరికి 10th క్లాస్తో పాటు ITI అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 7th పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్ అండి. సో ఇది వచ్చేసరికి సో సేమ్ ఇది కూడా SSC ప్లస్ ITI అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 8th పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ లేదా TRS అని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసరికి 10th క్లాస్తో పాటు ITI క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా 10th క్లాస్తో పాటు SSC అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ 10th పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా 10th క్లాస్తో పాటు ITI అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 11th పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 EMI వచ్చేసరికి సేమ్ ఇది కూడా 10th క్లాస్తో పాటు ITI చదివి ఉండాలి. సో ఇవన్నీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద రిలీజ్ అయినటువంటి జాబ్స్ అండి. సో నెక్స్ట్ 13 సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 రిఫ్రిజరేషన్ అండ్ కండిషనింగ్ అని వచ్చేసరికి ఇది కూడా సేమ్ 10th క్లాస్ ప్లస్ ITI సేమ్ ఇది కూడా. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 రివీటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 S&T. సో ఇవన్నీ కూడా 10th క్లాస్ ప్లస్ ITI క్వాలిఫికేషన్ మీద అయితే రిలీజ్ అయినటువంటి జాబ్స్ అని అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇవన్నీ ఇంటర్మీడియట్ అంటే ITI క్వాలిఫికేషన్ మీద రిలీజ్ అయినటువంటి జాబ్స్ అండి. సో ఎవరైతే ITI చదివి ఉంటారో వాళ్ళకైతే ఈ జాబ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ లొకేషన్స్ నుంచి ఎన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయని అయితే చూద్దాము. సో అహ్మదాబాద్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకైతే 8 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 166 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా అహ్మదాబాద్ నుంచి 174 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ అజ్మీర్ నుంచి మనకైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 3 పోస్టులు అండ్ టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 136 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా మనకు అజ్మీర్ నుంచి రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 139 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ బెంగళూరు లొకేషన్ అండి. బెంగళూరు లొకేషన్ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 9 జాబ్స్, ఆ నుంచి టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 130 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా మనకి ఈ బెంగళూరు లొకేషన్ నుంచి రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 140 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి భోపాల్ నుంచి అండి. భోపాల్ నుంచి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 4 జాబ్స్ అండి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 16 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి భోపాల్ నుంచి 20 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ దీని నుంచి భువనేశ్వర్ నుంచి వచ్చైతే చూద్దాము. భువనేశ్వర్ నుంచి మనకైతే గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి టెక్నీషియన్ 1 జాబ్ రిలీజ్ అయింది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 37 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకి RRB భువనేశ్వర్ నుంచి 38 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేనైతే అవి చెప్పట్లేదు గైస్, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. దీని యొక్క PDF లెక్క లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిలాస్పూర్ అండి. బిలాస్పూర్ నుంచి మొత్తం మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది 3 జాబ్స్. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది 68 జాబ్స్ అండి. టోటల్గా మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 71 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ చండీగఢ్ నుంచి మొత్తం మనకు రిలీజ్ అయింది 446 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 15 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 431 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ దాని తర్వాత మనకైతే ఇది RRB చెన్నై నుంచి అయితే చూద్దాము.
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 18 పోస్టులు రిలీజ్ అయ్యాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 1329 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 1347 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గోరఖ్పూర్ అండి. గోరఖ్పూర్ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకైతే వీటిలో ఎటువంటి జాబ్స్ అయితే లేవండి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి మొత్తం 68 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 68 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి గువాహతి నుంచి అండి. గువాహతి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 15 జాబ్స్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 169 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది 184 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి జమ్మూ శ్రీనగర్ నుంచి 296 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ కోల్కతా నుంచి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 5 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ టోటల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 1429 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది 1434 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మాల్డా నుంచి అండి. సో ఈ మాల్డా నుంచి మనకైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 9 జాబ్స్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 61 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 70 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ముజఫర్పూర్ వచ్చేసరికి ఇవైతే మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి టోటల్గా మనకు 6 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయినాయి అండి. సో ఇది వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అండ్ ముంబై లొకేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ముంబై నుంచి మొత్తం మనకైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి 70 జాబ్స్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 821 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 891 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ పాట్నా నుంచి టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 7 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ప్రయాగ్రాజ్ నుంచి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే 1 జాబు అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 238 అండి. టోటల్గా మనకు రిలీజ్ అయింది 239 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సో రాంచీ నుంచి టోటల్గా మనకు రిలీజ్ అయింది 35 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మన సికింద్రాబాద్ లొకేషన్ నుంచి వచ్చేసరికి గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఎటువంటి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కాలేదు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 133 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. టోటల్గా మనకు రిలీజ్ అయిన జాబ్స్ కూడా 113 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి సిలగూరు వచ్చేసరికి 138 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి టోటల్గా 2 కలిపి. తిరువనంతపురం నుంచి టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 6238 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి మనకు రిలీజ్ అయింది 2196 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 1837 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా రిలీజ్ అయింది 6238 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవే అండి హైయెస్ట్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి. సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద ఒరిజినల్ పోస్ట్, డిపార్ట్మెంట్ ఏంటి, సబ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఆ నుంచి లెవెల్ ఏంటి, ఆ నుంచి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి దానికి మీద ఏదైనా ఐడియా ఉన్నట్లయితే. సో ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.